2025లో వచ్చిన మొంతా తుపానుకు సంబంధించి నష్టపరిహారాన్ని రైతులకు అందించినట్లు విపత్తు నిర్వహణ మంత్రి అనిత స్పష్టం చేశారు. శాసనసభలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అడిగిన ప్రశ్నకు హోంమంత్రి సమాధానమిచ్చారు. కొన్ని రకాల పంటలకు నష్టపరిహారాన్ని పెంచినట్లు అనిత వివరించారు. విపత్తుల సమయంలో ఇమీడియట్ రిలీఫ్స్ కోసం ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు కూడా ఈరోజు చేశారు. దానికి సంబంధించి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ని కూడా ఈరోజు జిల్లా స్థాయిలో అవైలబుల్గా ఉంచితే దాని మీద ఎప్పటికప్పుడు అక్కడ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అధ్యక్ష. దాన్ని కూడా భవిష్యత్తులో పరిగణలోకి తీసుకుని అన్ని విధాలుగా అనుకోండి ఫండ్ని కూడా ఏర్పాటు చేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మా పెడన్ నియోజకవర్గంలో ఈ మోంతా తుఫాన్కి సంబంధించి ఏదైతే ఎన్యూమరేషన్ జరిగిందో నష్టపరిహారం ఇంకా అందలేదు అధ్యక్ష. దాన్ని వెంటనే అందించాలని చెప్పేసి మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష. మోంతా తుఫానుకి సంబంధించి అధ్యక్ష ఈరోజు పంట ఏదైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా మనం జీవో నెంబర్ MS నెంబర్ 1 ద్వారా అధ్యక్ష ఎన్హాన్స్ చేశాం అధ్యక్ష. సుమారుగా ఇంతకు ముందు వరకు ఉన్న వరి మనకి 17,000 ఉంటాయి అధ్యక్ష, 25,000 వరకు పెంచడం. సజ్జలు, రాగులు, నువ్వులు, ఆముదము, కొర్ర, సాములు ఇవన్నీ కూడా అధ్యక్ష 8,500 ఉంటాయి. వాటిని 15,000 రూపాయలకి చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మినుములు, మొక్కజొన్న అన్ని ఉద్యానవన పంటలకి, వ్యవసాయ పంటలకి, పట్టు, చేనేత వాటికి కూడా అన్నిటికీ కూడా డబ్బులు పెంచి రైతుల్ని ఆదుకోవడం కూడా జరిగింది. ఎన్యూమినేషన్ కూడా చాలా పక్కాగా పంట నష్టం జరగక ముందు ఎలాగా అరికట్టాలో అన్నది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం తుఫాన్ వచ్చిన తర్వాత కూడా పంట నష్టాన్ని వెంటనే ఎన్యూమినేషన్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష.